శ్రీమాత్రే నమః. అమ్మ మనం పోయిన క్లాస్‌లో ఆత్మ వైభవం గురించి తెలుసుకున్నాం. ఆ నామం దేనికంటే దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవాలు, స్తూయమానాలు తర్వాత వచ్చేదే భవ 6వ గుప్తనామం. భవ అంటే అన్ని పుట్టుకలకు తానే కారణభూతురాలైంది. భవుని యొక్క ధర్మపత్ని. ఈ 2 అర్థములు కూడా ఇందులోనే ఉన్నాయి. సంకల్పం ధర్మమైతే, శివ సంకల్పము ధర్మమైతే, అమ్మవారు కార్యము. అది ఆ సంకల్పాన్ని సాకారం చేసేది కాబట్టి ఈ 2 కూడా తానే అయి కూర్చున్నది. సో అందరి పుట్టుకలకి పిప్పిలికాది బ్రహ్మ పర్యంతం ప్రతివాడికి ఒక పుట్టుక ఉంటుంది. కానీ తనకంటూ ఒక పుట్టుక లేని అతి పరాత్పర కళాం ఏదైతే ఉందో అదే ఉల్లేఖిస్తారు. ఏమ్మా ఆమెకు అది స్వయంభూ. ఆ స్వయంభూవే ఈ బిందువు లేదా కామేశ్వర కారణ కార్యాలు, అదే స్వయంభూ. ఆ కార్యకారణాల వలన స్థూల జగత్తులో కూడా ఏమిటి స్వయంభూగా ఎందరో దేవతలు వెలిశారు. స్వయంభూ అంటే ఏమిటి? మానవ మాత్రులు ఎవరో నిర్మించలేనిది అని, తనకి తానుగా పుట్టుక స్వయంభూ అంటే. ఇప్పుడు కొన్ని ధర్మక్షేత్రాలు, పుణ్యక్షేత్రాల్లో కూడా చాలా మటుకు అవన్నీ స్వయంభూ. ఎవరు మానవులు దాన్ని నిర్మించలేదు. అలానే ఇవి ఇలా స్వయంభూ అయితే అమ్మవారు వీటన్నిటికీ కూడా ఆమె మహాస్వయంభూ. శివుడికి కారణం కల్పించి, సంకల్పం కలిగించి, దాన్ని సాకారం చేసి, దాన్ని స్థూల జగత్తులో లీలా విన్యాసంగా ఆయనకు చూపించటం, అది ఆ తల్లి యొక్క గొప్పతనం. మరి ఆమెంత స్వయంభూ. కాలము, దేశము, చైతన్యము, నువ్వు, నేను, ఏది ఆకాశాలు, ఏది తారాకోటి, ఏవీ లేదు. అదొక అంధ తమస్. ఆ తమస్సులోంచి ఫ్రమ్ నథింగ్ సంథింగ్ ఈజ్ క్రియేటెడ్. ఏమీ లేని దాంట్లోంచి పుట్టించింది ఈ సృష్టిని, ఈ శ్రీచక్రాన్ని. అది అమ్మవారి గొప్పతనం. మరి ఆమె ఎంత గొప్ప స్వయంభూ, అదే చెప్తున్నారు. అంటే భవ అంటే అది అమ్మా. అలా భవుని యొక్క ధర్మపత్నిగా ఆమె ఆయన సంకల్పాన్ని అంత చక్కగా 9 ఆవరణాలతో ఈ సృష్టి చేసింది అని భవ అంటే. భా అంటే భగము, వా అంటే పృథ్వీ, స్థూలం వరకు పరాపర్శంతి మధ్యమా వైఖరి. వా అంటే అది, భవ అంటే అది చేసినది అమ్మవారు. చాలా ఇంకెంతకంటే మనం అమ్మవారి గొప్పతనాన్ని మనం ఏం వర్ణిస్తాం? మన ఊహలు అంతవరకే. ఏమీ లేని దాంట్లోంచి పరాశూన్యంలో ఇంత సృష్టి చేసింది కాబట్టి ఇదంతా మన ఊహలకి లొంగింది. అమ్మవారు ఒక్కటి మనకి లొంగలేదు. ఎందుకంటే ఆమెలో మనం ఉన్నాం, అంతేగాని ఆవిడ మనలో లేదు. మన భక్తులు ఏమంటావు? నా హృదయంలో ఉండమ్మా అంటావు. నువ్వే అమ్మవారు హృదయంలో ఉన్నావు. అర్థమైందా? అదే అమాయకత్వము అంటే. అమాయకంగా అడుగుతాం అమ్మవారు. శ్రీచక్రం అంతా కూడా సృష్టి చక్రమే కదమ్మా. సో ఆ సృష్టిలో నువ్వు ఉన్నావు, అమ్మవారి గర్భంలో నువ్వు ఉన్నావు. కానీ నువ్వు ఉండి మళ్ళీ నువ్వు అమ్మవారిని నా హృదయంలో ఉండమ్మా అంటే ఇదంతా అమ్మవారి యొక్క రూపమేగా. బిందువు నుంచి శ్రీకృష్ణుడు అంతా కూడా సృష్టి అంతా తనలో చూపించాడా లేదా? అర్జునుడికి భగవద్గీతలో. మరి అమ్మవారు ఎంత చూపించాలి? సో ఇదంతా మనకి లొంగుతుంది బిందువు వరకు. అదే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య వరకు లొంగుతుంది మనకి. మనం అంతవరకే మాట్లాడగలుస్తాం, అంతవరకే ఊహించగలుస్తాం, అంతవరకే పూజ చేయగలుస్తాం. దానిపైన పరాపూజ అంటారు.
అది మన అనుపాస్యము అంటారు. ఇదంతా ఉపాస్యానికి లొంగినది. అంటే నీ ఊహకి లొంగినదని. నేను బిందువు మీద కుంకుమార్చన చేశానండి ఇవాళ అంటే, అది నీ ఊహకి లొంగినది కాబట్టి స్థూలంగా నీకిక్కడ శ్రీచక్రంలో బిందువు కనిపిస్తుంది. ఊహల్లోనేమో అమ్మవారి యొక్క శ్రీచక్రం బిందువు వరకు గూడా ఊహించి నువ్వు ఇక్కడ కుంకుమార్చన చేశావు. ఈ నమస్కారం అక్కడి దాకా వెళ్ళింది. అంతే. దాని పైన దగ్గర హ్మ్. వెళ్ళలేదు. ఎందుకంటే అది అనుపాస్యం, అనంతము, అద్వితీయము. ఇంకా ద్వైతంలోకి రాని రాని పదార్థం అది. అదే నాసదీయ సూక్తము అంటారు. అదే నిర్వికల్ప సమాధి అంటారు. అదంతా గూడా అనుపాస్యంలో ఉంటుంది. సో, మన బ్రహ్మ విద్య గాని, శ్రీ విద్యలు గాని కేవలం బిందువు వరకు, బిందువు నుంచి మనం ఒక పరాశూన్యం నిర్వికల్ప సమాధి ఉన్నది అని తెలుసుకోవటమే తప్ప, ఆ! దాన్ని ఉపాస్యం చేస్తాను, పూజ చేస్తాను స్వామి, ఆ మంత్రం ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వలేరు ఈ భూమి మీద. చాలా ఎక్కడ తిరక్కండి. టైం వేస్ట్ చేసుకోవద్దు. డబ్బు వేస్ట్ చేసుకోవద్దు. ఏమ్మా? భవ అంటది. ఇప్పుడు కొత్త నామము. నామ, నామము అంటే పేరు. హ్మ్. సర్వనామ అని అమ్మవారికి పేరు. నామము నామములన్నీయు గూడా తనవే. తాను ఏ నామమో కాదు. చివరికి పరానాద స్వరూపిణి ఆవిడ. ఇప్పుడే చెప్పానుగా. అనుపాస్యమైన అనంతానికి ఏం పేరు పెడతావమ్మా? అనంతము అనేసి దండం పెట్టేసాం. ఏం పేరు పెడతాం స్వామి? అవునా? ఒకడికి పేరు పెట్టాము రాముడు, రామ, కృష్ణ అని పెట్టామంటే కృష్ణుడి వరకు చాలులే వీడి బతుక్కి అంటాం. కానీ అక్కడ అది అనంతము. ఏమ్మా? ఏ పేరులోనూ గూడా పట్టని అంత అనంతం అది. నువ్వు పెట్టే పేరులో అది పట్టదు. అది. మనం చెంబుతో సముద్రం దగ్గరికి వెళ్ళినట్టన్నమాట. మనం చెంబుతో నీళ్లు నింపామనుకోండి, చెంబుడు నీళ్లు అంటాం. ఆ చెంబు అనేది నామ. అంతే. మరి ఇంకా మిగిలిపోయిందిగా సముద్రం. దాన్ని ఏం పేరు పెడతావు? లేదండి చెంబులో ఉన్న నీరు. అంటే నాలో ఉన్న ఆత్మ అమ్మవారు. అంశ. అలా మనం పేర్లు పెట్టుకోవాలి. ఏమ్మా? అంతేగాని అమ్మవారు అన్ని నామములకి అతీతము. ఏమ్మా? అలానే ఆమె చివరికి పరానాద స్వరూపిణి అన్నారు. దానికి అదే అనుపాస్యము అంటారు. అర్థమైందా? హ్మ్. నీకు గూడా పరిధులు పెడుతుంది అమ్మవారు పైన. అంతకంటే ఎవరు దాటి రాలేరు. దాటటం అంటే ఇంక నిర్వికల్ప సమాధుల్లో వెళ్ళిపోవటం. అక్కడి దాకా రావటమే గొప్ప విశేషం. ఏమ్మా? బ్రహ్మకచ్చం దగ్గర రాజరాజేశ్వరి స్థితి నుంచి నువ్వు లలిత స్థితికి రావటమే గొప్ప విశేషం. అది నిర్వికల్ప సమాధి. అంటే అంత పుణ్యం వాడు చేసుకున్నాడని ఆవిడ అది ఆడ గాని, మగ కానీ భక్తుల్లో వాళ్ళు అంత పుణ్యం చేసుకొని లలితలో అమ్మవారిలో ఆ లయం పొందటం అంటే అంత అది ఎవ్వరికీ కూడా 7 లోకాల్లో ఎందరో దేవతలు తలకిందులు తపస్సు చేసినా గూడా దక్కని లయము అది ఇస్తే నువ్వు ఎంత గొప్ప ఇది సన్నివేశం. అవునా? హ్మ్. అది తెలుసుకో. అంటే ఉపాస్యముగా నామరూపములతో ఆ తల్లి మన యందు కృప చూపి పూజ చేయించుకుంటోంది. కానీ, ఈ సగుణ పూజతో, ఈ సకామ పూజతో జీవితాన్ని తెల్లవార్చుకోవద్దు అని చెప్తోంది. సరే నువ్వు అడిగావు గాబట్టి అంటే దేవతల దగ్గర నుంచి మనం అందరం అడిగామనుకోండి. మనం అంటే మనమని గాదిక్కడ. 14 లోకాల్లో ఉన్న అందరూ దేవతా ఆహ్, ఈ సమూహాలన్నీ గూడా హ్మ్. హరిహర బ్రహ్మాదులు గూడా వీళ్ళందరూ అమ్మవారిని ప్రార్థిస్తే, సరే నేను నిరాకారంలోంచి ఆకారాన్ని ఇస్తున్నాను అని చెప్పి శ్రీచక్రాన్ని ఒక ప్రతీకగా ఇచ్చింది. దానిలో నుంచి మనం ఎన్నో విగ్రహాలు హ్మ్. చేసుకుంటున్నాం ఊహల్లో. అమ్మవారు ఈ కృత్యం చేసింది. దుర్గా కోపంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, మన రూపమే దానికి ఆపాదించి ఏ త్రిశూలం పెట్టి ఇది దుర్గా అంటున్నాం. శ్రీ విద్యోపాసకులు ఎందుకు ఈ యొక్క నామరూప దేవతలు అని చెప్పి శ్రీచక్రార్చన చేస్తేనే అయిపోతుంది గదా! హ్మ్. అందుకే శ్రీచక్ర పూజ అంత గొప్పది. 64,00,00,000 దేవతల్ని నువ్వు పూజ చేసినట్టు. ఒక నమస్కారం చేస్తే 64,00,00,000 నమస్కారాలు చేసినట్టు గుర్తుంచుకోండి. ఇవన్నీ సత్యాలు, యథార్థాలు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్నావంటే అందరికి వెళుతుంది. కృష్ణుడు ఏమన్నాడు?
ఇదే కృష్ణుడు నొక్కి వక్కాణించాడమ్మా భగవద్గీతలో. ఒక్కసారి నువ్వు ఎవరి దేవత పేరు తీసుకొని అన్ని పేర్లు నావే, అన్ని ఊర్లు నావే. అంతా నేనే నిండి ఉన్నాను అని చెప్పాడుగా. అవునా? సో, ఒక్కసారి శ్రీమాత అని ఇంత నమస్కారం చేశావు అంటే 64,00,00,000 నమస్కారాలు నువ్వు చేసినట్టు అందరి దేవతలకి. అంటే 64,00,00,000 అదే దేవతలు ప్రసన్నం కావటం అంటే అది. ఏమ్మా? అంశగా నమస్కారం కాకుండా పూర్ణాంశకి నమస్కారం చేయటం. ఈ అంశాలన్నీ ఆ పూర్ణము నుంచి, ఆ బిందువు నుంచి, త్రికోణం నుంచి వచ్చాయి కాబట్టి ఆ త్రికోణానికే శ్రీమాత అని అన్నావు అనుకో అయిపోయింది. 1000 నామాల యొక్క పిండితార్థమే శ్రీమాత. ఇప్పుడు నేను చెప్పేవన్నీ గూడా అమ్మవారి యొక్క విభూతులు చెప్తున్నానమ్మా. అమ్మవారు ఒక్కొక్క నామంలో ఒక్కొక్క వైభవాన్ని తాను చాటుకుంది. సో, ఇవన్నీ వైభవాలు కలిపితేనే శ్రీమాత అన్నాంగా. అవునా? ఒక మనిషి ఒక పని చేస్తున్నాడు, 10 పనులు చేస్తున్నాడంటే నిజంగా వీడు చాలా తెలివి గలవాడండి అన్నామంటే వాడికి ఎన్ని తెలివితేటలుంటే అన్ని పనులు చేయగలుస్తున్నాడు. అందుకే తెలివి గలవాడండి అన్నాం. అలానే అమ్మవారికి హ్మ్. ఆవిడ విభూదులు పెద్ద గురువు గారు విభూదులు రాశారు. లలితా విభూదులు 101 క్యాసెట్‌లలో. ఎంత చక్కగా రాశారు. అందరూ సీడీలు వింటున్నారు ఇక్కడ లింక్ తీసుకొని. అంటే మన పరంపర గ్రూప్ వాళ్ళు. ఆశ్చర్యపోయారు అమ్మవారు లలితా విభూదులు. యాప్ట్‌గా ఉందండి. అమ్మవారు శ్రీమాత అంటేనే సమంజసము. ఈ సర్వ సృష్టి గూడా ఆ తల్లి యొక్క నామ రూపములే అని ఆళ్ళు విభూదుల ద్వారా మనం తెలుసుకున్నాం, అనుభూతి చెందాం. లేకపోతే మనకెలా అనుభూతి అవుతుంది? అమ్మవారి వైభవం ఎలా తెలుస్తుంది? అవునా? ఇంత సృష్టి నీ కళ్ళ ముందు పెట్టిందికమ్మా. నీ కళ్ళ ముందు ఇంత సృష్టి చేసింది గదా! ఇది గూడా నువ్వు పక్కన పెట్టి నా గురించి ఆలోచన జేయమ్మా అంటే ఎందుకు ఆలోచన జేస్తుంది? ఈ సర్వ సృష్టి ఆమె ఆలోచన. అందులో నువ్వు కర్మానుసారంగా నీకేం రావాలో అవే ఇస్తుంది. కానీ అందరికీ గూడా తృప్తికరమైన జీవితాన్ని ప్రసాదించింది. ఆ! అది అమ్మవారి గొప్పతనం. అంతేగాని ఎవరి మీద గూడా ద్వైత బుద్ధి పెట్టుకోదు. వీడంటే ఇష్టం, వాడంటే ఇష్టం అనేది లేదు అమ్మవారికి. అది దేవతల్లో ఉంటే ఉండొచ్చేమో. కానీ అమ్మవారికి అతీతం, అన్నిటికి అతీతం. ఆమె మహాత్రిపుర సుందరికి గూడా అతీతం. రాజరాజేశ్వరి నుంచి చూస్తుంది నిన్ను. నీ ప్రార్థన వింటుంది. నీ బాధ చూస్తుంది. చూసి ఆమె కరుణిస్తే ఆ బాధ నుంచి నిన్ను తప్పిస్తుంది. అది. అంతేగాని మరి ఒకటి కాదు. సో, ఇక్కడ అమ్మవారిని సగుణ పూజతో, సకామ పూజతో జీవితాన్ని తెల్లవార్చుకోవద్దు అంటే ఏంటంటే, ఎంతసేపు నామరూపాలు పెట్టుకొని పూజ కాదు నాయనా. అంటే ఏంటంటే, కేవలం బహిర్యాగము చేసేసి అయిపోయింది నా పూజ. నేను ఈ జన్మకు చేయవలసిందంతా చేసేసాను అనుకుని చేతులు ముడుచుకొని కూర్చోమని కాదక్కడ. అంతరార్థం ఏమిటి? స్థూల పూజ చేసావు. బహిర్యాగము చేసి గురువుగారిచ్చిన ఒక మంత్రం పంచదశి గాని, బాలామంత్రం గాని, షోడశి గాని, మహాషోడశి గాని, ఏ దేవతకి సంబంధించిన దశమహావిద్యల్లో అమ్మవారి ఈ కాళి ఉపాసనలో ఉన్న ఆ పేర్లు గాని, ఏది చేసినా పరిపూర్ణంగా చేసుకో. అది 50% పూజ. దాన్నే నువ్వు ప్రాణంగా చూసుకో. ఏమ్మా? ఆ ప్రాణం మళ్ళీ నీకేం కావాలి? ఆత్మ. ఆత్మ మహాయాగం కావాలి. ఉదాహరణకి మనం ఒక బంగారం నగ, నట్ర ఏదో తెచ్చుకున్నాం. అది బహిర్యాగము. బహిర్యాగంలో ఏం చేసాం? ఇంత ఇచ్చి భక్తి ఇక్కడేమి ఇస్తున్నాం? డబ్బులు ఇస్తున్నాం. 1,00,000 2,00,000 ఇచ్చి చక్కగా ఒక నెక్లెస్ ఏదో తెచ్చుకున్నాం మనం ఇష్టపడింది. అది బహిర్యాగం. అది నీ సొంతమైంది. దీన్నేం చేస్తున్నావు? రోజు దాన్ని ఏమిటి ఉందా లేదా అని చెక్ చేసుకోవటం. ఎంతసేపు అది మనసులో చివరికి అది కలల్లో గూడా రావటం. ఎవరో దొంగిలించుకుపోయినట్టు, మళ్ళీ దొరికినట్టు ఇటువంటి కలలు కంటూ ఇది అంతర్యాగం. ప్రాణంగా చూసుకోవటం అంటే 10 సార్లు ఎప్పుడూ గూడా ప్రాణంతో అది ఉందా లేదా అని బీరువా తెరుచుకొని చూసుకోవటం. మళ్ళీ బీరువా మూసేయటం. ప్రాణము. చివరికి అది నువ్వు ఎప్పుడైనా ఒక సందర్భంలో వేసుకోవటం అనేది మహాయాగము. అదే నువ్వు కావటం. అదే నీ సొంతమైంది. అదే ఆత్మ. నీకు బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగ, మహాయాగాలు ఇగో చిన్న ఉదాహరణతో చెప్పా.
బంగారం లేకపోతే నాకు ఇంకా నా జీవితం లేదండి అనే కొన్ని వస్తువుల మీద చివరికి మనం ప్రాణం కూడా పోగొట్టుకుంటాం. అది మహాయాగం. ఆ వస్తువు కోసం మన ప్రాణం కూడా ఓ తల్లి తన బిడ్డ కోసం ప్రాణం కూడా త్యాగం చేస్తుందమ్మా. అవునా? అటువంటి సంఘటనలు చూస్తున్నాం గదా! పేపర్‌లలోను, టీవీలలోను. ఆ! ఏ ప్లాట్‌ఫార్మ్‌ల దగ్గరో ఏమ్మా ట్రైనొస్తుంటే ఆ చిన్న పిల్ల అక్కడ పడిపోవటం. ఈ తల్లి వెళ్లి ఆ పాపని ప్లాట్‌ఫార్మ్ మీదేసి ఈమె ప్రాణత్యాగం చేయటం. ఇటువంటివన్నీ సంఘటనలు మనం చూడట్లా? అంటే ఏమిటి అక్కడ పాప అనేది ఇక్కడ దేవుడు, అమ్మవారు, ఈ దేహ స్పృహ అనేది గూడా త్యాగం చేస్తావు. నేను శరీరము కాను ఆత్మని. నేను పోతూ గూడా నేను మంచి పనే చేస్తాను అని అలా భౌతికంగా ఆ తల్లి అలా చేస్తే నువ్వు ఆత్మగతంగా గూడా పోతూ పోతూ ఆత్మగానే వచ్చావు. ఆత్మగానే వెళ్ళిపోవటం అన్నమాట. శరీరంతో వచ్చాను అని చెప్పి నామరూపాలు పెట్టుకొని తిరగటం గాదు. అదే అవతార పురుషుల యొక్క లక్షణం. శ్రీకృష్ణుడు పుట్టంగానే ఎన్నో మహత్తులు చూపించారుగా. మనం చూపించామా? అల్లరి చేసాం. వాళ్ళెప్పుడూ భవ అంటే ఆత్మలో ఉండేవాళ్ళు వాళ్ళు. ఆత్మనిష్ఠులు. మనం కర్మిష్ఠులం. మనం కర్మలు చేయటానికొచ్చాం. వాళ్ళు ఆత్మనిష్ఠులమ్మా. అందుకే గురుస్థానాల్లో అలంకరిస్తారు వాళ్ళు. సో, అలా అటువంటి సకామ పూజతో జీవితాన్ని నువ్వు తెల్లవార్చుకోవద్దు. ఆత్మని కనుగొని దాని కాంతితో ఈ అంశని ఆ పూర్ణమునందు లయింపజేయటమే నిజమైన ప్రస్థానము. అసలైన నీ పుట్టుకకి అర్థం ఏమిటి అంటే, ఆత్మని తెలుసుకోవటం శ్రీ విద్యాగతంగా, గురువు యొక్క సేవ చేసుకోవటం శుశ్రూష అంటారు. సేవ చేసుకొని గురువు యొక్క అనుగ్రహానికి పాత్రులమై, ఆయన ఇచ్చినది గొప్ప మంత్రం. ఆ మంత్రాన్ని పొంది, దాన్ని సాకారం చేసుకొని, ఆత్మ వైపు ప్రస్థానం చేసి, ఆత్మని మూడో కన్ను దగ్గర దర్శనం చేసుకొని, మ మళ్ళీ గురువుగారు అలానే మళ్ళీ గురువుగారు కృపతో ఇంకో దర్శనం చేసుకొని ఆఖరిగా అక్కడి నుంచి నువ్వు బిందువు వైపు ఆ పూర్ణాంశలో ప్రస్థానం చేయటం అన్నమాట. అది చెప్తున్నారిక్కడ. ఆత్మగా రా, ఆత్మగా వెళ్ళు అని. అంతేగా? గుళ్ళో అంతా గూడా భక్తిగా ఉండాలండి. ఎప్పుడు భగవంతుడి యొక్క నామస్మరణ ఉండాలి. మనసా, వాచా, కర్మన ఆ పనులే చేయాలక్కడ. భగవంతుడికి సంబంధించిన పనులే జేస్తాం అక్కడ. మన సొంత పనులు జేసుకోంగా తిరుపతిలో గాని, శ్రీశైలంలో గాని, ఇంకెక్కడైనా గాని పుణ్యక్షేత్రాల్లో స్వకార్యాలు పక్కన పెట్టి స్వామి కార్యాల్లోనే నిమగ్నులవుతాం. అవునా? తెల్లారగట్ట స్నానాలు జేసుకోవటం, బట్టలు వేసుకోవటం, కొత్త బట్టలేసుకోవటం. 4 గంటలకే 5:00కల్లా మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ టికెట్లు కొనుక్కోవటం. ఇవన్నీ గూడా దైవ కార్యాలకు సంబంధించిన ఆ పనులే జేస్తాం. ఇంటికొచ్చినప్పుడు ఇంకో పనులు జేస్తాం. లౌకికమైనవి. అలా కాదు ఇలా అంటున్నారు. ఆ పూర్ణమునందు లయింపజేయటమే నిజమైన ప్రస్థానము. నీ జీవితంలో నిజమైన ప్రస్థానం ఏది అంటే ఇదే. మరి అలా అని మరి లౌకికమైన బాధ్యతలు, ధర్మాలు చేయొద్దా అంటే ఎవరు చేయొద్దన్నాడు? చెయ్యి. తుమ్మొస్తే తుమ్మవా? దగ్గొస్తే దగ్గవా? అవునా? లౌకికంలో శరీరం అన్న తర్వాత అన్నీ వస్తాయి. ఒకడికి సహాయం జేయాలి లేదా ఆకలేస్తుంది స్వామి అన్నం తినకుండా అమ్మవారంటారేంటి? అరటిపండు తిని చేసుకోవయ్యా! పండో, ఫలమో, పత్రమో, పుష్పమో అన్నట్టు ఏదో ఒకటి తిని నువ్వు నామజపం జేసుకో. లౌకిక కార్యాలు చెయ్యి. రెండిట్లోనూ ఉండు. కానీ ఎక్కువ ఆత్మలో ఉండు నాయనా అంటున్నారది. ఇప్పుడు ఆ ఎనిమిదవ నామము వామన. దేవర్షి సంగాత సూయమానాత్మ వైభవ అంటే ఇక్కడ ఇందులో ఆయన ఏం తీస్తున్నాడు? వా ఆ! మ న వామన అంటే ఏంటంటేనన్న వమన లక్షణం గలది. వమనము అంటే తీసుకోవటం వెనక్కి. వామన అంటే అహో పురుషిక అన్నమాట. వమనం చేయటం అంటే సామాన్యమైన విషయం కాదమ్మా. ఆ! పుట్టించడం ఎంత కష్టమో, వమనం చేయటం గూడా. మళ్ళీ నిన్ను అదృశ్యంలోకి తీసుకెళ్ళిపోవటం. మనం ఉన్నాం గదా! ఇప్పుడు ఉన్నావు అని ప్రపంచానికి చూపించింది. రామకృష్ణ గురువు గారు ఉన్నారు అని మీరు గూడా మీ పేర్లలో గూడా మీరు గూడా ఉన్నారు అనేది ఆ భావన మీకు కల్పించి, మళ్ళీ కొంతకాలం తర్వాత అందరిని గూడా చిన్నాభిన్నం చిన్నమస్తా అమ్మవారు. చిన్నాభిన్నం చేసేస్తుంది. ఏంటి అణువులన్నీ గూడా. వమన అంటే అది. ఆ! అంటే సృష్టి యొక్క 5 కృత్యములు.
5 కృత్యాలు చేస్తుంది అమ్మవారు. ఎవ్వరు కూడా ఈ సృష్టిలో ఈ పనులు చేయలేరమ్మా. ఏ పనులన్నా చేయగలుగుతారేమో గాని సృష్టిలో వస్తు గుణంగా ఏదన్నా చేస్తారు గానీ, ఇది నీ నుంచి పుట్టవలసింది. స్వయంభూ అమ్మవారు. సృష్టి స్థితి లయ తిరోధాన వమనాలు అంటే ఈ మహాసిద్ధులు ఎప్పుడూ అమ్మవారి చేతిలోనే ఉంటాయి. ఎవరికీ ఇవ్వదిది. అవునా? సృష్టికి ప్రతి సృష్టి చేస్తానని విశ్వామిత్రుడు విర్రవీగాడుగా. తపస్సంతా ధారపోసాడు. చివరికి మహర్షి పదవే పోయింది. అవునా? వాడికి ముక్తి ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేకపోయాడు. ఈ పరశురాముడు ఎన్నో సృష్టికి ప్రతి సృష్టి అని చెప్పి ఇప్పుడు గూడా మనం కాయగూరల్లో చూడండి. అవునా? కొన్ని సహజంగా అమ్మవారు సృష్టించినవైతే కొన్ని ఇగో ఈ ఈ ఋషి ఈ ఋషులు హ్మ్. సృష్టించినవి కొన్ని కాయగూరల్లో ఎన్నో ఉన్నాయి. ఏమా కానీ అమ్మవారి సృష్టి, స్థితి, లయ, తిరోధాన వమనాలు ఈ 5 గూడా అమ్మవారి చేతిలో ఉంటాయి. ఎవ్వరు గూడా దీన్ని అనుకరించలేరు, దీన్ని పొందలేరు అని. అదే అమ్మవారి యొక్క శ్రీమాత యొక్క వైభవం. వమనము అనగా పూర్ణము, శూన్యము తెలియని పరాయందు. వమనము అంటే ఏమిటి? చివరికి నిన్ను వమనం అని చెప్పాను గదా! వెనక్కి తీసుకొని ఏం చేస్తోంది? ఎక్కడ కలుపుతోంది అంటే ఎవరికి అది ఎలా ఉంది? ఆ పరాశుని ఎలా ఉందో చెప్తున్నారు చూడండి. ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. మనం ఇలా కనిపించి అలా అదృశ్యమైపోతాం. కానీ ఎక్కడికెళ్ళిపోయాం? మనం గూడా ఒక్కోసారి ఇంట్లో కూర్చున్నప్పుడు, అరే! ఆ వ్యక్తి నిన్నటిదాకా ఇక్కడ తిరిగాడు. మొత్తం విగ్రహం అంతా ఆయన విగ్రహం 6 అడుగుల మనిషి కనిపించకుండా పోయాడు. భయమేస్తుందా లేదా? మరి ఎక్కడికెళ్ళాడు? వమన. ఆ వమనం ఎలా ఉంటుందో చూడండి. ఎక్కడ కలిపేస్తోందో అమ్మవారు. హ్మ్. వమనము అనగా పూర్ణములోనో, శూన్యములోనో తెలియని పరాయందు రాత్రియో, పగలో తెలియని ఆ చోట కాలమే రహించని అంటే కాలమే లేదక్కడ. ఆ చోట మరి యొక్క నామము గాని, మరి యొక్క పేరు గాని రహించని చోట సర్వము తానే అయిన ఈశ్వర పదార్థము ఏదైతే ఉన్నదో అదే నిరీశ్వర పరాశూన్యం. ఉన్నదో అది మరల తాను ఉన్నాను అని భావించుటయే వమనమునకు నాంది. సృష్టి జేసి, స్థితి జేసి, లయ జేసి, తిరోధానము జేసి, వమనం జేస్తుందిగా. మళ్ళీ ఇటువంటి సృష్టి నిన్నే గాదు, సృష్టి మొత్తం గూడా ఇలానే తీసేసుకొని, మళ్ళీ తాను ఉన్నాను అన్నది మళ్ళీ బయటికి రావటం అనేది నాంది. నాంది స్థానము. పరాశూన్యమేమిటి? మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సృష్టొస్తుంది. ఇదంతా గూడా తానే అనుకుంటా ఆ! భావించుటయే వమనమునకు నాంది. పుట్టిస్తుంది, సృష్టి చేస్తుంది, స్థితి చేస్తుంది, లయం చేస్తుంది. సృష్టి, స్థితి, లయ తిరోధానం చేసి, వమనం చేసి, మళ్ళీ ఈ సృష్టిని ఏం చేస్తుంది అమ్మవారు? తనకి ఈశ్వర సంకల్పం కలిగినప్పుడు మళ్ళీ ఈ రకంగానే మళ్ళీ తనలో కరిగి ఉన్న ఇవన్నీ గూడా అభావము గదా! ఇవన్నీ భావాలన్నీ అభావంలో కలిసినప్పుడు మళ్ళీ సృష్టి చెయ్యాలి అనుకున్నప్పుడు ఏం మెసేజ్ బ్రో! సెల్ వద్దు. సృష్టి చెయ్యాలి అనుకున్నప్పుడు అమ్మవారు హ్మ్. ఆ తల్లి మళ్ళీ ఇదే ప్రొసీజర్‌లో మళ్ళీ ఆమె చేస్తుంది. మళ్ళీ సృష్టి. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, వమన మళ్ళీ సృష్టి, స్థితి, ఇలా వస్తుంది. అలా చక్రంగా తిరుగుతూ ఉంటుంది ఈ యొక్క అమ్మవారి యొక్క సంకల్పం. అది తెలుసుకోండి. వమనం అంటే అది. హ్మ్. ఇదంతా గూడా ఒక నాటకంలో 9 అంకములుంటాయి. హ్మ్. అవునా? 9 అంకములతో అంతే గదా! ఏ నాటకంలో గూడా 9 అంకాలుంటాయి. 9 అంకెలతో అందరూ చివరికి అంతా గూడా ఆ! సుఖాంతం అవుతుంది. ఈ 9 అంకములు ఈ నాటకం ఎలా ఉంటుందో, మనం ఎక్కడో ఆడిటోరియంలో వెళ్లి చూసే నాటకాల్లో 9 అంకాలు ఎలా చూస్తామో, ఈ సృష్టి గూడా జగన్నాథ నాటకం లాంటిది. అమ్మవారి లీలా విన్యాసమే జగన్నాటకం. ఆ! అది ఒక్కొక్క అంకంలో ఎలా చేస్తుందో చూడండి ఇప్పుడు. అది రాసుకోండి మీరు కావాలి అంటే.
9 అంకముల్లో ఈ సృష్టి ఎలా పుట్టి మళ్ళీ చివరిదాకా 9వ అంకం నుంచి మళ్ళీ ఎలా వెళ్ళిపోతుందో చూపిస్తోంది. ఎంత పెద్ద నాటకమో చూడండి ఇది. ఇప్పుడు ఒక్కొక్క అంకము చెప్తాను. ఇదంతయు తానే అనుకునుట రెండవ ప్రస్థానం. అంతకుముందు ఏమో మొదటి అంకము. రెండవ దాంట్లో ఇదంతా కూడా నేనే అని అనుకోవటం రెండవ ప్రస్థానం. సో దాన్ని గురించి ఆలోచన చేసి తపస్సు చేయటం నాటకములోని ప్రథమాంకము. దాని గురించి తపించటం, సృష్టి ఎలా చేయాలో అనేది అది ప్రథమాంకము. ఆ తర్వాత శివశక్తులుగా ఏర్పడుట ద్వితీయాంకము. ఓకే, మాకు అర్థమైపోయింది సృష్టి ఎలా చేయాలో అని ఆ యొక్క శివపార్వతులు అనుకోవటం, అంటే సంకల్పము, కార్యము, కార్యకారణాలు రెండు అనుకుని బిందువులో శివశక్తిగా బిందువులో రావటం రెండవది ద్వితీయాంకము. శివశక్తుల సమ్మేళనం చేత పంచాకాశ సృష్టి కలగటం, అది మూడవ నాటకం. అంకము అంటారు, చాప్టర్స్. 9 చాప్టర్స్ ఉన్నాయి. సృష్టి ఎలా జరిగింది అంటే 9 అంకములతో జరిగిందని. నీ జీవితంలో బాల్యావస్థ, కౌమారావస్థ ఎలా ఉన్నాయో, అంకములు ఎలా ఉన్నాయో సృష్టికి కూడా ఆ అంకములు ఉన్నాయి అని. సృష్టికి కూడా ఒక ఆది ఉంటుంది, అంతము ఉంటుందని. మనకెలా ఆది అంతం ఉంది? మనం ఎప్పుడు ఇలానే ఉంటామా? అది చెప్తున్నాడు ఇక్కడ. అంకములు అంటే అదనమాట. సృష్టికి కూడా, సూర్యుడికి కూడా ఒక అంకములు ఉంటాయి. ఆయన ఎంతవరకు వెలుగుతాడు, ఆయన వయసు ఎంత, అవన్నీ తర్వాత చూద్దాం. ఆ లెక్కలు అవన్నీ వేరు, ఎవరు ఉండరు. సో శివశక్తుల సమ్మేళనం చేత పంచాకాశ సృష్టి కలగటం మూడవ అంకము. పంచాకాశముల తర్వాత 6వ ఆకాశమైన భూతాకాశ సృష్టి చతుర్థాంకము, 4వది. తర్వాత పంచభూతములు, ఔషధులు, అన్నము, పురుష వరకు కూడా ఉన్న సృష్టి అంతా కూడా 5వ అంకము. దీని యొక్క స్థితి చెయ్యాలి కదా. స్థితి అంటే మరి ఇన్ని పుట్టించినప్పుడు పోషించాలి కదా, పిల్లల్ని కన్నప్పుడు పోషించాలి కదా, అది చెప్తున్నారు. స్థితి చెయ్యాలి అనేది షష్ఠాంకము, 6వ అంకము. దీని లయము 7వ, దీన్ని మళ్ళీ లయం చేయాలి అన్నప్పుడు ఎప్పుడు ఇలా ఉంటే ఎలా? ఇది కాలదేశ చైతన్యాల ప్రకారంగా పరిగెడుతూ ఉండాలి, ఆగకూడదు. కాలము పరిగెడుతూ ఉంటుంది, ఆగదు నీ కోసం. నెమ్మదిగా నడుస్తున్నా పద, నేను నెమ్మదిగా నీతో పాటు నడుస్తాను అనేది కాదు, కాలం పరిగెడుతూనే ఉంటుంది. అమ్మా, అది సప్తమాంకము. దీని తిరోధానము అంటే వెనక్కి తీసుకోవటం, అది 8వ అంకము. మరల వమనం ఇప్పుడు చెప్పాను కదా, ఆ వమన అని చెప్పాను కదమ్మా. వమన అంటే ఏంటి? వమన లక్షణం కలిగినది వామన, వెనక్కి తీసుకోవటం. అది మరల వమనము 9వ అంకము, నవమాంకము. ఇది జగన్నాటకము యొక్క 9 అంకముల యొక్క నాటకము. అందుకే ఇది దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఏమంటారు, ఆ నాటక సూత్రధారండి కృష్ణుడు, ఇదంతా జీవితమే ఒక నాటకం అండి అని వేదాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ మనం ఉపయోగిస్తున్నాం. దీని వెనక ఏమిటంటే కథ ఇది. వామన అంటే ఇదన్నమాట, శ్రీ విద్యలో ఇది. దీన్ని మనం సామాన్య జీవితాల్లో సామాన్య పదములుగా ఉపయోగిస్తున్నాం. ఏముందండి జీవితం నాటకం తప్ప. ఏమో నాటకం ఆడుతున్నావా అంటుంటాంగా, అందరినీ తిడుతూ ఉంటాం కదా, అవునా? సో సృష్టి నాటకం అని, 9 అంకములతో ముగిసింది అని. అదే శ్రీచక్రం యొక్క కథ, సృష్టి చక్రము యొక్క కథ, స్థితి చక్రము యొక్క కథ, లయాచక్రము యొక్క కథ, తిరోధాన చక్రము యొక్క కథ, వమనము యొక్క చక్రము యొక్క కథ. ఇదే వామన. చాలా ఇప్పుడు ఇందులో ఇంకెన్నో ఉంటాయి, సమిష్టిగా ఉంటాయి, వెష్టిగా ఉంటాయి. అవును స్వామి, నా జీవితం కూడా నాటకంలా. అదే కదా గురుజీ, వామనావతారంలో కూడా అదే చూపించారు. అవునమ్మా, వామనావతారంలో అన్ని తీసుకున్నట్టే కదా గురు, బలి చక్రవర్తి నుంచి అన్ని తీసుకున్నాడు. ఇంకేముంది వాడి దగ్గర? మళ్ళీ సృష్టికి ఇచ్చేస్తాడు, సృష్టికి ఇచ్చేస్తాడు అంతే. అదే వామనావతారం దీనికి కరెక్ట్ గా సూట్ అవుతుంది. అందుకే వామన పురాణంలో ఇది దృష్టిలో పెట్టుకుని వామన పురాణం చదివితే డీటెయిల్డ్ గా మనకు ఒక అవగాహన వస్తుంది.
ఇప్పుడు మళ్ళీ ఆ పురాణం అంతా మనం చెప్పుకోవాలంటే కష్టం. అది మీరు ఏంటంటే చక్కగా ఇళ్లల్లో కూర్చొని అందుకే అష్టాదశ పురాణాలున్నాయి గదమ్మా! ఎక్కడెక్కడ గురువుగారు జెప్పారో అది పక్కన రాసుకోవటం. కరెక్టే గదా! ఈ వామన అమ్మవారి అవును యొక్క గురూజీ. ఈ 9 9 అంకములు, 9 కృత్యములు, విభూదులు తెలుసుకోవటానికి సరైన పురాణము వామన పురాణము అని జెప్పి వామన పురాణం తెచ్చుకోవటం, చదువుకోవటం. నా వెనకే ఉంది వామన పురాణం. నేను అన్నీ తెచ్చుకున్నానమ్మా. అంటే నాకు ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు చదువుతాను గానీ, నేను జస్ట్ అలా పైన చూస్తాను అమ్మవారి చరిత్ర. ఇంక రిఫరెన్స్ కోసం చదువుతాను అంతేగాని, పురాణాలు చదవటం రోజు ఇదే కార్యక్రమంగా పెట్టుకోను. అది. నాకు సవాలక్ష పనులు. హ్మ్. అమ్మవారిలో ఉన్న వాళ్ళకి అమ్మవారి పనులే ఉంటాయి. మరి వాడు ఎంత బిజీగా ఉంటాడు. ఇప్పుడు మీ అందరికీ వామన అంటే అర్థమైంది. అవునా? అది 9 అంకములతో అమ్మవారు. ఇది నాటకం ఇది అంకముల యొక్క నాటకము. ఆ 9 అంకముల నాటకమే శ్రీచక్రములోని 9 ఆవరణాలు. ఇది పరమ రహస్యము. వమన అన్న మాటకి వెనుక ఇంత అర్థం ఉన్నది. ఇది చూడండి ఆయన పరమ రహస్యము అన్నారు. ఈ రహస్యం మీకు గురువు ముఖత తెలిసింది. ఓహో! 9 అంకములు వామన పురాణంతో సమానము. ఈ ఈ వమన అంటే ఇదన్నమాట. ఇదే అనుభూతి చేయించాడు ఆ చక్రవర్తికి. అవునా? విష్ణుమూర్తి అదే చేయించాడు.